ప్రభువైన నా ప్రియ యేసు, పరిశుద్ధాత్మ దేవుడా, నీవు అనుమతించిన సన్నిధి, నీవు సంచరిస్తున్నటువంటి నీ ఆత్మ బలం మమ్మలను నీ సంఘాన్ని కమ్ముకొని నీ ఆత్మచేత నడిపిస్తూ ఉంటుండగా మీరు మాకు అనుగ్రహించినటువంటి శరీర ప్రాణాత్మను నీ స్వాధీనంలో అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీ మాటలను విని బుద్ధిని పుట్టించు, గ్రహించు శక్తిని దయచేయి. నీ మాట వల్ల మేము జీవించినట్లు మాకు సహాయం అనుగ్రహించమని ఈ దినము మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ బల్ల కార్యక్రమంలో యోగ్యులుగా మేము కనబడటకు మాకు సహాయం చేయండి. మీ పాదాలకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది.
ఎంతమంది ఆశపడుతున్నారు యేసయ్యలా జీవించాలని, యేసయ్యలా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకోవలసింది. చెప్పటానికి తెగింపు లేదేమో, చెప్పటానికి మనస్సు లేదేమో, చెప్పటానికి ఒప్పుదల లేదేమో. ఒప్పుకోవలసింది, తెగించాల్సిందే. తెగించిన వారు యేసయ్యతో నడుస్తారు, తెగించిన వారు యేసయ్యతో ఉంటారు. యేసు ప్రభుతో నడిచినటువంటి శిష్యులు వారు అన్ని వదులుకొని అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యతో నడిచారు, యేసయ్యతో జీవించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని విడిచి వెళ్ళిన యేసయ్యను వారిని విడిచి వెళ్ళలేదు. యేసయ్యను వారు విడిచి వెళ్ళలేదు. యేసయ్య చెప్పారు, నాకంటే గొప్ప కార్యం మీరు చేస్తారు అన్నారు. అలాగే చేశారు. అలా చేయడానికి గల కారణం వారి యొక్క తీర్మానం, వారి ఒప్పుదల, వారి నిర్ణయం అంత గొప్పగా ఉన్నాయి. యేసయ్యను విడిచిపెట్టలేదు. యేసయ్య శరీరధారిగా లేకున్నా ఆత్మస్వరూపిగా వారితోనే ఉన్నాడు. ఆత్మలోనే వాళ్ళు చూశారు, ఆత్మతోనే వారు నడిచారు, ఆత్మతోనే వాడబడ్డారు, ఆత్మతోనే కార్యాలు చేశారు. అదే ఆత్మతో ప్రభు సన్నిధికి చేరాలి. కాబట్టి వారు తెగింపు ఎంత గొప్పదంటే, వారు శరీరానికి కలిగే లోటు ఎంత భయంకరంగా ఉన్నా, శరీరానికి వచ్చే రోగము ఎంత భయంకరంగా ఉన్నా, పోషింపబడడానికి ఆ పూటకు వారికి ఆహారం లేకున్నా, సరైన వస్త్రములు వారికి లేకున్నా, వారి తీర్మానము ఎటువంటిదో తెలుసా? యేసయ్య లేకపోతే నేను బ్రతకలేను, యేసయ్యతో నడవలేకపోతే నేను ఈ లోకములో ఏ ఒక్క అడుగు వేసినా అది వ్యర్థమైన అడిగే అవుతుంది. కనుక నేను నడిస్తే నా యేసయ్య కొరకే నడుస్తాను, నేను మాట్లాడితే నా యేసయ్య కొరకు మాట్లాడతాను, నా యేసయ్య కొరకే నీ కార్యాలలో నేను నిమగ్నమవుతాను అని గొప్ప తీర్మానాలు కలిగినటువంటి వారు చివరికి ఎటువంటి హింస పడ్డారు? వాళ్ళు ఎటువంటి హింస కలిగింది? భయంకరమైన హింస. భయపడలేదు, వెనుదిరగలేదు. దేవునిని స్తుతించుట, ఆరాధించుట, దేవుని గురించి ప్రకటించుట, దేవుని కార్యాలు చేయుట ఎంతమంది అడ్డుకున్నా, ఎంతమంది వారిని కొట్టిన, శరసాలను వేయించిన, మరణానికి అప్పచెప్పిన, వారి యొక్క శిరములు ఛేదించిన, కొరడాలతో కొట్టిన, వారి శిరస్సు కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేసిన, వారిని ఒకే చోట కట్టి వారి మీద మైనము పోసి ఒక ప్రభువత్తు వెలిగించినట్టుగా వారిని వెలిగింపబడిన దేవుని బిడ్డలారా, దేనికి భయపడలేదు. మనము కూడా భయపడకూడదు. నువ్వు నిజంగా యేసు ప్రభుతో నడవాలనుకుంటే, యేసు ప్రభుతో జీవించాలనుకుంటే, యేసు ప్రభుతోనే ఉండాలనుకుంటే, మన అందరి తెగింపు అలా లేకపోతే యేసు ప్రభు కొరకు నువ్వేమీ చేయలేవు. యేసు ప్రభు కొరకు నువ్వేమీ చేయలేవు. కనుక దేవుని బిడ్డలారా, ఎంతమందిలో తెగింపు ఉందో నాకు తెలియదు, కానీ తెగింపు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. తీర్మానం ఇష్టం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుంటే, 11, 12 2 వచనాలు మనం చదువుకున్నాం. అన్యాయము చేయవాడు వాడు ఇంకను అన్యాయమే
చేయను. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్దామా? ఆమేన్. బిడ్డలారా, యేసు చెప్తున్నారు, దర్శనముతో ఈ మాటలు ప్రజలందరికీ తెలియచేయాలని. నేను వెళ్ళక మునుపు చెప్పాను, వెళ్ళిన తర్వాత కూడా చెప్తున్నాను అని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను మరలా తిరిగి వస్తాను, త్వరగా వస్తాను అని. కనుక మనం ఎలా ఉండాలని కోరుకుంటామో దేవుడు ఎవరిని బలవంతం పెట్టడం లేదు, ఎవరిని ఒత్తిడి చేయడం లేదు. సుమా, చాలామంది అనుకుంటారు వీళ్ళు క్రైస్తవులు ఉన్నవాడు ఉన్నట్టు ఉండక రోడ్ల మీద తిరుగుతారు, పని పాట లేకుండా కుక్కల్లాగా తిరుగుతుంటారు, వారికి ఏం పనులు అడుక్కోవడమే, దశమ భాగాల గురించి చెప్పడమే, ప్రతి ఒక్కరు కూడా ఆటలోకి మార్చేసుకోవడమే వాళ్ళ పని, వాళ్ళ విధి. మన యొక్క ట్రెడిషనల్ని ఏమంటారు? ఏమంటారు? ఏంటో తెలుగు మీడియంలో చదివి తెలుగు మర్చిపోతున్నాం. దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. వెరీ గుడ్. సాంప్రదాయం, అంత మంచి మాట అది, సాంప్రదాయం అనేది. సాంప్రదాయం అంతా కూడా వీళ్ళు మార్చేస్తున్నారు. పరాయి దేవుని తీసుకొచ్చి మనకు అంటిస్తున్నారు. పరాయి తండ్రిని వాళ్ళ తండ్రిగా చెప్పుకుంటున్నారు అనుకుంటూ నానా రకాలుగా మాట్లాడుతూ, హింసిస్తూ, కష్టపెడుతూ దేవుని బిడ్డలను భయంకరంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉంది. దేవుడు ఏమంటున్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తాడు. అయితే ఆ పైన మనం చదువుకున్న ప్రకారంగా అన్యాయస్తుడు అన్యాయంగానే వాడిని ఒత్తిడి చేయకుండా చెప్పాడు. వాడిని ఏమాత్రం కూడా ఒత్తిడి చేయడు. తర్వాత అపవిత్రుడుగానే ఉండనివ్వండి, వాడిని కూడా ఒత్తిడి చేయడు. నీతిమంతుడుగానే ఉండని, న్యాయవంతుడుగానే ఉండని, యథార్థవంతుడుగానే ఉండనివ్వండి. వారు ఎలా ఉండాలో ఆ ఫలమే పొందుకుంటారు. ఆ ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ప్రతిఫలం నా దగ్గర ఉందండి. అన్యాయానికి ఉంది, న్యాయానికి ఉంది. అన్యాయానికి ఉంది, న్యాయానికి ఉంది. తర్వాత ఇంకేమన్నాడు? పరిశుద్ధతకు ఉంది, అపవిత్రతకు కూడా ఉంది. నీతికి ఉంది, స్వనీతి కూడా ఉంది. అన్నిటికీ కూడా నా దగ్గర ప్రతిఫలం ఉంది. వానికి ఏమన్నాడు? ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఏంటో చెప్పలేదు. ఏమిస్తాడో చెప్పలేదు. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రతి దానికి కూడా ఆయన దగ్గర ప్రతిఫలం అనేది ఉంది. దేనిని ఎవరిని కూడా భక్తిహీనులను, మతోన్మాదులను, నాస్తికులను, నామకార్థమైన క్రైస్తవులను, వేషధారణతో కూడిన క్రైస్తవులను, భక్తిహీనంతో కూడిన క్రైస్తవులను దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు.
ఎవ్వరు కూడా దేవుడు విడిచిపెట్టాడట. దేవుని బిడ్డలారా, ప్రతి దానికి బలవంతమైతే లేదు. మనం ఎవరిని బలవంతం పెట్టాలి. మనం ఎవరికి డబ్బు ఇచ్చి బాప్తిసం ఇవ్వం. ఎవరికి డబ్బు ఇచ్చి మారు మనసు కలిగింప చేయం. ఎవరి వల్ల అయితే దగ్గర అసలు ఎవరికి డబ్బు ఎక్కువ ఉంది? డబ్బులు ఇచ్చి వారు కొనుక్కోవలసిన అవసరం లేదు. కొనబడవలసింది దేంతో తెలుసా? చెప్పండి. యేసయ్య రక్తము. కొనబడవలసింది యేసయ్య రక్తముతో. కాబట్టి దేవుని బిడ్డలారా, అది ఎంతో అమూల్యమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. కనుక ఆ రక్తముతోనే మనల్ని ఆయన కొనుక్కుంటున్నాడు. కనుక ఎవరిని కూడా మనం ఒత్తిడి చేయవలసిన, ప్రలోభ పెట్టాల్సిన అవసరము, మాయ మాటలు చెప్పవలసిన అవసరము, భ్రమపరచవలసినటువంటి అవసరము, మోసగించి దేవుని సన్నిధికి నడిపించాల్సిన అవసరము మనకు లేదు. అన్యాయం చేయవాడికి దేవుడి దగ్గర ఫలిత ఫలము వాటి అలాగే ఉండనమాట. అయితే మీరు మాత్రం సర్వ సృష్టికి వెళ్ళండి, సృష్టి అంతా తిరగండి, నా గురించి ప్రకటించండి కానీ ఒత్తిడి చేయకండి. ఎవరిని కూడా ప్రలోభ పెట్టకండి. ఎవరైతే నా మాట విని అంగీకరిస్తారో, నా మాటను ఒప్పుకుంటారో వారికి ప్రతిఫలం ఉంది. జాగ్రత్త. స్టాండ్ దేవుడి బిడ్డలారా, ఆలోచించి ప్రతి వారికి కూడా ఏమున్నదట? వారి క్రియలు అన్యాయముగా ప్రవర్తిస్తే అన్యాయపు క్రియలు, న్యాయముగా ప్రవర్తిస్తే న్యాయమైన క్రియలు. దేవునికి తగినటువంటి బహుమానము దానికి దేవుని దగ్గర ఉందని, మనుషుల దగ్గర లేదు. పాస్టర్ గారి దగ్గర అంటే అంతకన్నా నేను తీసుకుంటాను తప్ప ఇచ్చేవాడు కాదు. అలాగే కృష్ణారోడు ప్రేమలేనుడు అనుకోకండి. మీ అందరి కొరకు కన్నీరు ప్రార్థన చేస్తాం. ఆస్వాదించబడుతున్నారా లేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి తగినటువంటి, ఎవరి క్రియలకు తగినటువంటి ప్రతిఫలము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. కనుక ఆయన త్వరగా ప్రతిఫలము మరి ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు ఆయన. మనమేం చెయ్యాలి? అన్యాయ స్థితిలో ఉన్నటువంటి మనము న్యాయమైన స్థితిలోనికి మార్చబడాలి. అపరిశుద్ధతలో ఉన్నటువంటి మనము పరిశుద్ధతలోనికి మార్చబడాలి. అపవిత్రతలో ఉన్నటువంటి మనము అపవిత్రతలోనికి మార్చబడాలి. అవినీతిలో ఉన్నటువంటి మనము నీతిలోనికి ప్రవేశించాలి. అలా మార్పు చెందడం అనేది దేని ద్వారా జరుగుతుందంటే దేవుని యొక్క మాట ద్వారానే మార్పు, పరివర్తన జరుగుతుంది. పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ మార్గం తెరవబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం అందరం కూడా మార్పు చెందిన వారమై ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడవలసి ఉన్నది. కనుక అలాగ మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని ప్రకారముగా జీవిస్తూ ఆయన రాజ్యములోకి ప్రవేశించడానికి సమసిద్ధులుగా ఉండాలి తప్ప ఆ న్యాయాన్ని విడిచిపెట్టి అన్నాడు కదా, ఓహో సంఘములు ఉన్నప్పుడు మాత్రమేనా? బయటికి వెళ్తే విడిచిపెట్టవచ్చా? సంఘంలో ఉన్నప్పుడే మాత్రమేనా హల్లెలూయా? బయట వెళ్తే అనకూడదా? బయట ఎలాగైనా జీవించవచ్చా? అలా చెప్పాడు దేవుడు. పరిశుద్ధత అంటే ఎక్కడైనా పరిశుద్ధతే, నీతి అంటే ఎక్కడైనా నీతి, న్యాయం అంటే ఎక్కడైనా న్యాయం. అవసరాన్ని బట్టి న్యాయం మార్చబడదు, అవసరాన్ని బట్టి నీతి మార్చబడదు, అవసరాన్ని బట్టి పరిశుద్ధత మార్చబడదు. మనకి ఏది అవసరం అనుకుంటే దానికి మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నా ఎడల నువ్వు న్యాయం జరిగించు, నా ఎడల
చిత్తం నెరవేర్చు అని ప్రభు దగ్గర మీరు అడగండి. తప్పనిసరిగా అన్యాయాన్ని కొట్టేస్తాడు, అక్రమాన్ని కొట్టేస్తాడు, పాపాన్ని కొట్టేస్తాడు, అవిధేయతను కొట్టేస్తాడు, అపవిత్రతను కొట్టేస్తాడు, స్వనీతిని కొట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా ప్రభు రాకడ వరకు సిద్ధపడాలి. ఈరోజు మనము దేని కొరకు సిద్ధపడొచ్చా? యేసయ్య శరీరంలో పాలు పొందడానికి, యేసయ్య మన కొరకు కార్చిన రక్తములో పాలు పొందడానికి మనము సిద్ధపడి వచ్చాం. మనం సిద్ధపడొచ్చాం. సిద్ధపడి వచ్చినటువంటి మనము ఖచ్చితమైన నిర్ణయాలతో, ఖచ్చితమైన పరివర్తన చెంది, మార్పు చెంది, పాప క్షమాపణ పొందుకుని మనము వల్లలో పాల్గొనకపోతే నీవు ఏ విధంగా సిద్ధపడ్డావన్న సాక్ష్యం ఉంది, రుజువులు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, సిద్ధపడి వచ్చినటువంటి మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏం చేయబడాలి? సరిదిద్దబడాలి. సరిదిద్దబడి ఆయన శరీరములోనికి, ఆయన రక్తములోనికి మనం ఏం చేయబడాలి? ఏం చేయబడాలి? అది పొందుకునే యోగ్యతలోనికి నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ ఆయన చెప్పబడినటువంటి మాటలు మనం ఒక్కసారి మనం గ్రహించగలిగితే 28వ వచనములో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోనిది త్రాగవలెను. వివేచింపకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అంటే మనం ఏం చేసుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు? పౌలు ద్వారా పరీక్షింపబడాలి. మనం ఏం చేయబడాలి? పరీక్షింపబడాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. దేని ద్వారా పరీక్షింపబడాలి? వాక్యము ద్వారా పరీక్షింపబడాలి. వాక్యము ద్వారా పరీక్షింపబడాలి. ఎలాగంట? ప్రతి మనుష్యుడు తన్ను తాను, ప్రతి మనుష్యుడు, దేవుడు కోరుకునేది ఎవరిని? ఓన్లీ సంఘంలోకి వచ్చిన వారు మాత్రమే ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఎవరన్నాడు? ప్రతి మనుష్యుడు, ప్రతి మనుష్యుడు మార్పు చెందాలి, తను తాను పరీక్షించుకోవాలి. నా శరీరములో, నా రక్తములో పాలు పొందాలి, పాలు భాగస్తులు కావాలి. ఆయన శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. అంటే మన సిద్ధపాటు దేనికి? పరిశుద్ధతలో పాలు పొందటం కదా. ఇందులో పరిశుద్ధతలో పాలు పొందటానికి మనం ఎందులో పాలు పొందుతున్నాం? పరిశుద్ధతలో అనగా పరిశుద్ధుడైన దేవునిలో మనము పాలి భాగస్తులముగా చేయబడుటకు మనము ఈ రోజున దేవుని సన్నిధికి సిద్ధపడొచ్చాం. దేవుని సన్నిధికి సిద్ధపడొచ్చాం. సిద్ధపడి వచ్చినటువంటి మనము సరైన తీర్మానం లేకుండా, విమర్శించుకోకుండా, పరీక్షించుకోకుండా వాళ్ళలో చేయి పెడితే మనం ఏమవుతామంటే అనేకులు రోగులు అవుతున్నట్టుగా మీరు కూడా ఉంటారు. పరీక్షింపబడకుండా, తాము శుద్ధి చేసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా వాళ్ళలో చేపెడితే రోగులు అవుతారు. అంతేకాదు, వారి ప్రాణానికి కూడా అపాయమే. వారు ఏమాత్రము కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఏంటంటే మనము ఏం చేయబడాలి? పరీక్షింపబడాలి.
ఎందుకు పరీక్షింపబడాలి? పరిశుద్ధతలో పాలు పొందటానికి. ఇక్కడ పరిశుద్ధతలో పాలు పొందటానికి రుజువుగా మనకెవరున్నారు? యేసయ్య, అర్పించబడిన యేసయ్య, అర్పించబడిన యేసయ్య, తన్ను తాను సమర్పించుకున్న యేసయ్య, తన్ను తాను త్యాగం చేసిన యేసయ్య. ఆ యేసయ్యలో మనము పాలుభాగస్తులు కావాలి. ఆయన పరిశుద్ధ కనుక దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకుని అప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? పాలుభాగస్తులు కావాలి. కీర్తన భాగములు 4వ అధ్యాయం 4వ మాటలో మనం చదువుకుంటే, భయము నుండి పాపము చేయు. చాలు. దేవుడు ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమంటున్నాడు? మనము పరీక్షింపబడాలి కదా, మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవలసిన క్రమం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. భయము నుండి పాపము ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. అంటే ఇప్పుడు పాపము చేసే వాళ్ళు ఏమి లేదన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది మనకు. చెప్పండి. భయము లేని వారిలో పాపము దాగి ఉంది. దేనికైనా తెగించడానికి భయపడదు. దొంగతనము చేయడానికి వాడు తెగించకపోతే దొంగతనము చేయలేదు. ఒక వ్యభిచారము చేయడానికి తెగించకపోతే వ్యభిచారము చేయలేదు. అలాగే ఒక త్రాగుబోతు త్రాగాలని తెగించకపోతే వాడు త్రాగడు. అంటే వారు చేసే ప్రతి పాపములో ఒక అబద్ధము చెప్పాలని తెగించాలి. అర్థమవుతుందా? ఒక అబద్ధం చెప్పాలంటే కూడా తెగించకపోతే అబద్ధము చెప్పలేదు. అంటే దేవునికి విరోధముగా ఇవన్నీ చేయడం తెగించి వారు అవసరాలు గడుపుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, సుఖము అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వారు పాపమును కూడబెట్టుకుంటున్నారని, అపవిత్రులుగా చేయబడుతున్నారని, దేవునికి విరోధులుగా ఉన్నారన్న సంగతి వారు గ్రహించుకోలేదు. అందుకనే అన్యాయస్తుడు అన్యాయంగానే ఉండలేదు, అపవిత్రుడుగానే ఉండని. అంటే వాడు అబద్ధం ఆడడానికి వాడికి ఇష్టం, వాడికి నా భయం లేదు. తర్వాత స్వనీతి, నీతిని విడిచి స్వనీతి వెతికేవారు దానికి ఇష్టం, వాడికి ఏం లేదు? భయము లేదు. అంటే తెగింపు అనేది ఎందులో ఉంది? భయభక్తులు లేని స్థితిలో ఉండగాని దేవుని ఎడల భయభక్తులు కలిగి నిందారహితంగా జీవించాలి, ప్రభు కొరకు ఖచ్చితంగా బ్రతకాలని తెగింపు వారిలో లేదు. కనుక ఏమంటున్నాడు అంటే ఇక్కడ యెహోవా భయము నుండి పాపము చేయొద్దంటున్నాడు. అంటే ఎవరైతే యేసయ్యకు భయభక్తులు చూపుతారో, భయము భక్తి కలిగి ఉంటారో వారు పాపము చెయ్యలేరు. వారు ఏం చేయలేరమ్మా? పాపమును చెయ్యలేరు. దేవుని బిడ్డలారా, చెయ్యాలని నువ్వెంత ప్రేరేపింపబడినా నువ్వు చేయలేవు. నష్టమైన, కష్టమైన, వేదన పడడానికైనా, ప్రాణం పోవడానికైనా నువ్వు ఇష్టపడతావే కానీ పాపము చేయడానికి ఇష్టపడవు. ఎవరు? దేవుని ఎడల భయభక్తులు కలిగిన, అంటే వాడి యొక్క తెగింపు అంత ఖచ్చితంగా ఉన్నదన్నమాట, అంత ఖచ్చితంగా ఉందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, భయము నుండి పాపము చేయొద్దు అని అన్నాడు. కిందేమన్నాడు? మీరు పడకల మీద నుండగా మీ హృదయములను, ఇక్కడేమన్నాడమ్మా? మీరు పడకల మీద ఉండగా
హృదయములో ధ్యానం చేసుకుని, అంటే ఓరకుండుడి అని అంటే దేవునికి అప్పగించేయడం. ఏంటి ఓరకుండుడి అంటే నువ్వు పడకల మీద ఉండగానే నువ్వు లేచే సమయంలో నీ హృదయంలో దేవుని గురించి ఏ ప్రార్థన అయితే చేసుకున్నావో అన్ని ఆ దినమునకు సంబంధించినవన్నీ కూడా ప్రభుకి అప్పగించేసేయాలి. ప్రభుకు విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే ఆ రోజు జరిగిన కష్టమైన, నష్టమైన, బాధ అయినా, లాభమైన, ఆశీర్వాదమైన ఏదైనా సరే అది ప్రభువుకు సంబంధించింది. ఆయన ఒట్టిగా కష్టపెట్టాడు, ఒట్టిగా నష్టపెట్టాడు, ఒట్టిగా బాధ పెట్టాడు, ఒట్టిగా దుఃఖం పెట్టాడు. ఆ రోజున పడక మీద ఉండగా నువ్వు లేచే సమయంలో నువ్వు ఏమేమి ఆ రోజుకు సంబంధించినంత కూడా ఏది జరగాలనుకుంటున్నావు, ఏది చేయాలనుకుంటున్నావు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఎలా పనిచేయాలనుకో, ఎలాగా నడపాలనుకుంటున్నావో అవన్నీ కూడా ముందుగానే ప్రభు చేతికి అప్పచెప్పేసి ఇక అప్పచెప్పేసి కూడా తిరగకో. ప్రభు ఏం చేసావు ఏం చేసి అని అప్పుడులా తిరగండి. ఏం చేయాలి? ఊరకనే దేవుని చేతికి అప్పగించేసేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఓరకుండుడి అని అంటున్నాడు. అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, తప్పించమని ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు మనం తప్పించుకోలేం కదా. దేవుడి సహాయం లేకుండా తప్పించుకోం. దేవుడి సహాయం లేకుండా సంతోషపడాలి. దేవుడి సహాయం లేకుండా ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు. మన కోరికలు నెరవేర్చుకోలేము. కాబట్టి అన్నిటినీ తప్పించేవాడు, అన్నిటిని నెరవేర్చేవాడు, అన్ని కోరికలను దేవుడు తీర్చేవాడు. ఆయనకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏది చెయ్యాలో, ఏది తీర్చాలో ఆయనకు తెలుసు. కనుక మనం ఏం చేయాలి చెప్పడమ్మా? ప్రభుకు అప్పగించేసి ఏం తెలియనట్టు ఉండాలన్నమాట. ఏం తెలియనట్టు ఉండాలి. ఏంటి పట్టించుకోండి, నీకు తెలియదు, నీ భర్త అనొచ్చు, ఏంటి పట్టించుకోవట్లేదు, ఏంటి ఇది చేయట్లేదు, ఏంటి పడుకునే ఉన్నా అని అంటారు కదా. భర్త అనొచ్చు, భార్య భర్తని అనొచ్చు, పిల్లలు అనొచ్చు. కానీ వాళ్ళు ఏం చేసి ఉంటారనుకుంటున్నారు? ప్రభు చేతికి నీకు తెలియదులే, నువ్వు అలా ఉండు అనాలంతే. ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడితో మాట్లాడి ప్రభుకి అప్పగించారు కదా. ప్రభుకి అప్పగించారు కాబట్టి ప్రభువే మీ భర్తకు సమాధానం ఇస్తారు, ప్రభువే భార్యకి సమాధానం ఇస్తారు, ప్రభువే బిడ్డలకు సమాధానం ఇస్తారు. ప్రభు చేతికి అప్పగించడం మానకూడదు. నీవు భరించలేదు, నీవు మోయలేవు, నీ సొంతం వలన ఏది కూడా సాధించలేదు. దేవుడే చెయ్యాలి. అది నీకు ఖచ్చితమైన నీ తీర్మానమై ఉండాలి. కనుక మనము దేవుని చేతికి అప్పగించేసి సైలెంట్గా ఉండాలి. కొన్నిసార్లు నేను అలసిపోయినప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకోలేదు. చేయాలని మనసు వస్తుంది, గంటల తరబడి చేస్తాను. కొన్నిసార్లు తెల్లారి వాక్యం చెప్పాలన్నా కానీ అలసిపోయిన రాత్రి అదే జరిగింది. ఎప్పుడు దేవుడి దగ్గర ఎక్కువ కూర్చున్న వాడిని అలసిపోయినట్టు అనిపించింది. పడుకున్న ప్రభు చేతికి అప్పచెప్పేశాను. ప్రభు నీవే నన్ను ఎలా సిద్ధపరుస్తావు, నేను గుర్తు చేస్తాను, ఇప్పుడైతే నువ్వు చేయను అనుకుంటూ ప్రభు చేతికి అప్పచెప్పి పడుకున్న తర్వాత ఉదయాన్నే వేసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అలాగని ప్రతిసారి అలవాటు చేసుకుని ప్రభువా ఈరోజు నా 10 మందిని చేయి అని మొండిగా అప్పగించేయకండి. నీకు నీ బాడీ సహకరించలేదు, నీ హృదయం డిస్టర్బెన్స్గా ఉన్నాడు.
కృంగుదల ఉన్నప్పుడు అన్ని ప్రభు చేతిలో పెట్టేశాడు. ప్రభు చేతికి అప్పచెప్పేశాడు. ఆయనే మోస్తాడు, ఆయనే భరిస్తాడు. అర్థమవుతుందమ్మా? ఆయనే భరిస్తాడు, మోస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడు? మరొకసారి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకో. అది మాత్రం మాత్రం ఏం చేసుకోవాలి? ధ్యానము చేయి. ఆ ధ్యానములో నీ కుటుంబ పరిస్థితి మొత్తం ప్రభు చేతికిచ్చేయాలి. నీ బిడ్డల పరిస్థితి అంతా నీ ప్రభు చేతికిచ్చేయాలి. నీ ఇంటి పరిస్థితి అంతా ప్రభు చేతికిచ్చారు. ఉద్యోగ పరిస్థితి అంతా కూడా ప్రభు చేతికి అప్పగించేసి, నీ బిజినెస్, నీ చేతి పనులు, నీ ప్రయాణం అన్నీ కూడా ఎవరి చేతికి అప్పచెప్పేసేయాలి? దేవుని చేతికి అప్పచెప్పేసి నీ పని నువ్వు యథార్థతను కాపాడుకున్నటలో నిమగ్నమై ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు చూపటం మానకుండా, భయభక్తులు విడవకుండా అది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. నీ ఎడల, నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబ పరిస్థితి ఎడల దేవుడు ఏది ఎలాగ ఎప్పుడు ఏ సమయంలో చేసుకుంటూ వెళ్ళాలో ఆయన పని చేసుకుంటూనే వెళ్తాడు. అడగక మునుపే నా అక్కరలన్నీ ఎరిగిన వాడవు, అడిగిన వాడి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. ఏ బిడ్డలారా, మనలో ఏమైనా ఉందా? అసలు ఏ గొప్పతనం ఉందా? ఏ మంచితనం అన్నది ఉన్నదా? ఏ గొప్ప కార్యాలైనా ఉన్నాయా? ఎందుకు మనం ఎగిరెగిరి పడాలి? ఏమి లేనివాడు అన్నీ ఉన్న ఇస్రాకు అడిగమడి ఉన్నట్టుగా, ఏమి లేని ఇస్రాకు ఎగిరెగిరి పడుతున్నట్టుగా అంత బిల్డప్ మనకు అవసరమా? అంత ఎగురుబాటు మనకు అవసరమా? వద్దు. అన్నీ కలిగి ఉన్న, అన్నీ పెట్టబడిన ఇస్రాకు కదలకుండా మీద ఎట్లాగైతే ఉంటుందో అలాగే మనమందరం కూడా పైకి మనం ఎలా కనబడాలంటే ఏమీ లేని వారుగా కనబడాలి. కానీ అన్నీ కలిగి ఉండాలి. అన్నీ కలిగి లేకుండా లేని వారుగా కనబడడం కాదు, అన్నీ కలిగి ఉండి పైకి ఏమీ లేని వారుగా కనబడాలి. ఇదేంటి తమాయిగా కనబడుతున్నాడు ఏంటి, ఏమి మాట్లాడేంటి, నన్ను అలాగే అనుకునేవారు. అసలు నా గత జీవితం ఎంత భయంకరంగా వాళ్ళకి తెలియక నేను ఏసని తెలుసుకున్న తర్వాత నా ఉదయం మార్చుకుని సైలెంట్గా ఉండిపోవడం, తక్కువగా మాట్లాడటం మనుషులతోటి. నేను జాబ్ చేయడం మొదలైన దాదాపుగా 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు దాటిపోతున్నా. ఎప్పటి నుంచో నాతో పాటు నాకంటే ముందు జాయిన్ అయినాడు. పేర్లు కూడా నాకు ఇంకా సరిగ్గా తెలియదు. అప్పుడప్పుడు ప్రభాకర్ అడుగుతుంటాను, ఇతని పేరేంటి అని అడుగుతుంటాను. ఎందుకంటే ప్రభాకర్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్. ఆయన అడుగుతుంటాను. అంటే నేను ఏదో గొప్పవాడని కాదు, ఎందుకు వాళ్ళతో ఏదన్నా మాట్లాడి ఏదన్నా మాట్లాడితే మనకు డిస్టర్బెన్స్ అవ్వాలి, మాటలు పెంచుకోవాలి, మళ్ళా అలాగా కల్పించుకొని కొన్నిసార్లు బాధపడిన దినాలు కూడా ఉన్నాయి. కనుక దేని బిడ్డలారా, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మనిషి. కనుక దేని బిడ్డలు అన్ని కలిగి ఉండి మనము బయట కనబడే వారికి ఎలా ఉండాలి? ఏమీ లేని వారుగా ఉండాలి. ఈ లోక మనుషులు ఏం చేస్తారు? ఏంటి వీళ్ళకి తిండి లేదా, వీళ్ళకి బంగారం లేదా, వీళ్ళకి మరి పెట్టుకోవడానికి పూలు లేవా? మార్కెట్లో చాలా ఉన్నాయి, బాగా డబ్బు సంపాదించి ఏం దరిద్రం, వీళ్ళకి ఏం దరిద్రం? పూలు పెట్టుకోరు, ఒడ్డు పెట్టుకోరు. వీళ్ళకి ఏం దరిద్రం? భర్త చనిపోయిన వాళ్ళకి తెల్ల బట్టలు కట్టుకుని తిరుగుతుంటారు. తెల్లవారు రోడ్డు మీద దరిద్రం మొక్కలు చూడాల్సి వస్తుంది అని లోకములో ఉన్నవారు మాట్లాడుతూ ఉంటారు. వారి దృష్టికి మనం ఏమి
లేని వారుగా కనబడుతున్నా కానీ దేవుని బిడ్డలారా మనం ఏం కలిగి ఉన్నాము? అన్ని కలిగి ఉన్నాము. నేను అన్ని కలిగి ఉన్నవాడు, ఉన్నాననుకున్నవాడు వాడు ఏమీ కలిగి లేడను. ఇప్పుడు ఎవరు గొప్పవారు దేవుని దృష్టిలో? అన్నీ దైవకంగా కలిగి ఉండి లోకానుసారం ఏది కలిగి లేని వాడుగా కనబడుతూ దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించేవాడు దేవుని యొక్క దృష్టికి అన్నీ కలిగినవాడు, అన్నీ కలిగినవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మనము దేవుని దృష్టిలో గొప్పవారు, మనం దేవుని దృష్టిలో గొప్పవారు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని తృణీకరించిన, అవమానపరిచిన ఇది ఏమి కూడా సిగ్గుపడకండి, బాధపడకండి. కొట్టలేదండి నీకు ఇలాగంటారు కాబట్టి ఎదటోడు తృప్తిపరచడానికి కొట్టు పెట్టగలడం, మనసు చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని మనుషులు తృప్తి పెట్టడానికి మనం చేస్తున్న కార్యాలు చాలా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా అది అంత భక్తిహీనత అన్నమాట. మన ఉద్దేశం వేరు, మన నడిపింపు వేరు. కాబట్టి మన భక్తి దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? మీరు ఊరకుండుడి, ధ్యానం చేసుకోనండి, ధ్యానం చేసుకోనండి. తర్వాత మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండండి. దేవుడితో మీరేం మాట్లాడారో ఆ రహస్యాలు మీకు మాత్రమే తెలుసు. శత్రువు కూడా మీకు తెలుసా? శత్రువు కూడా తెలియదు మీరు దేవుడితో మాట్లాడినటువంటి మాటలు. కానీ శత్రువుకు తెలిసినవి ఏంటో తెలుసా? అపవిత్రమైనవి, పాపంతో కూడినవి, అక్రమమైనవి, దోచుకునేవి, మోసంతో చేసేవి. ఇవన్నీ ఎవరు కనబడతాయి? దుష్టుడికి కనబడతాయి, దుష్టుడికి కనబడతాయి. కాబట్టి మనం ఎవరు కనబడాలనుకుంటున్నాం? ఎవరు కనబడితే మంచిది? యేసయ్యకు కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. అన్ని కలిగిన వాడుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదువు. చూడు దేవుడు ఎంత బలమైన సమాధానం మోషే ఇచ్చాడో చూడండి. ఈ మోషే ఏం చేస్తున్నాడంటే మొరపెడుతుంది. దేవుడు చెప్పింది ఏంటి? మీరు సాగిపోండి, మీరు మీ పరిస్థితిని, మీ భయాన్ని, మీ ప్రయాణాన్ని, మీ ఆకలిని, మీ అవసరతలను అన్నిటినీ నాకు అప్పగించండి, అన్నిటినీ నాకు అప్పగించండి, ఊరగా ఉండండి, ఊరగా ఉండండి, అంతే, మిగిలినదంతా నేను చూసుకుంటాను అని దేవుడు సాగిపోమని చెప్తూ ఉంటే మోషే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు మోషే? నేను చెప్పినది ఏంటి? వచ్చేస్తుంది. నేను సాగిపోమని చెప్పాను కదా, అన్ని నాకు అప్పగించుకుని. చాలామంది అలాగే చేస్తారు, అలాగే చేస్తారు. వాస్తవం గారు కొన్నిసార్లు చాలా కొన్ని విషయాలు భయపడతారు. ఎలా జరుగుతుందో, ఏమైతుందో అని భయపడదు. ఆల్రెడీ ప్రభు చేతికి అప్పగించాము కదా, ఇంకా ఎందుకు ఆ విషయంలో మనం ఆలోచన చేయటం, ఇంకా ఎందుకు భయపడడం, ఇంకా ఎందుకు ప్రయాసపడడం? ఆల్రెడీ ఇది మన వల్ల కాదు, మనం చేయలేము, మన వల్ల జరగదు అనే కదా మనం ప్రభు చేతికి అప్పచెప్పుకున్నాం. ఎందుకు భయపడుతున్నాం అని నేను అంటాను. ఏం చేస్తాం? కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాలు అలాగా ఆలోచింపచేస్తానే అనగానే నేను చెప్తూ ఉంటాను, నువ్వేం భయపడతావు, దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం చేస్తాడు. మనం నమ్మకముగా దేవుని పని చేస్తున్నాం. ఆయన మన ఎడల పని చేయక మానడు, తప్పనిసరిగా ఆయన కార్యం చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచుతాం. మార్త మరింత దేవుడు ఏం చెప్పాడు? నమ్మిక మాత్రము నీవు నమ్మిన ఎడల నా మహిమను నీవు, ఇప్పుడు నీవు నా మాటను నమ్మిన ఎడల నా దేవుని ఏం చూస్తావు? మహిమను చూస్తావని మార్త మరింత దేవుడు చెప్పలేదా?
యేసయ్యకు వచ్చినప్పుడు వారు స్వస్థపరచబడినప్పుడు నా యందు నమ్మిక మాత్రం ఉంచుంది. విశ్వాసము గల దానిపై ఇక ఎన్నడూ పాపము చేయక నీవు జీవించు అని చెప్పినప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు ఏం చెప్పినట్టు అక్కడ, ఇక నా చేతికి అప్పగించేసే, నా కార్యంలో నీవు చూస్తావు. ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా జరగబోయే పరిస్థితి ఏంటిదంటే ఒక భయము వెంటాడుతుంది. ఎందుకనంటే దేవుడే వీళ్ళ హృదయం ఎలా ఉన్నదో, వీళ్ళు ఎలాగ ప్రయాణం చేస్తారో అని తెలుసుకోవడానికి విడిపింపబడిన తర్వాత వీళ్ళు కొనసాగమని చెప్పిన తర్వాత చెప్పిన దేవుడే ఫరో సైన్యాన్ని ఐగుప్తీయులని దేవుడు బిడ్డలను కఠినపరిచాడు. కఠినపరిచినప్పుడే ఫరో సైన్యం బయలుదేరి వచ్చింది. గ్రహించండి, ఫరో సైన్యమును కఠినపరిచినప్పుడే ఫరో సైన్యం బయలుదేరి వచ్చింది. అంతవరకు బయలుదేరి రాలేదు. కఠిన పరిస్థితుల్లో బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి రాదని వీళ్ళకి వాడు బయలుదేరుతూ మొదలు పెట్టారు. వీళ్ళ భయము వీళ్ళలో నుండి పరిగెడుతుంది. మీరు నన్ను చూసి పరిగెట్టమని చెప్తే, మీరు నన్ను చూసి నడవండి అని చెప్తే, మీరు ఊరకుండండి, నాకు అప్పచెప్పండి, మీరు నడవండి అని నేను చెప్పితే మీలో ఏం పెట్టుకుని పరిగెడుతున్నారు? భయమును పెట్టుకొని పరిగెడుతున్నారు. శరీర క్రియలు పెట్టుకుని పరిగెడుతున్నారు. ఆకలిని పరిగెడుతున్నారు. దేవుడేమో నాకు అన్ని అప్పచెప్పి మీరు ప్రయాణం చేయండి అని చెప్తే, చెప్పిన దేవుడు మీకు సహాయం చేయలేదా అంటే చేస్తే, కానీ వాళ్ళలో దేవుని ఎడల భయభక్తులు లేవు. దేవుని మీద ఖచ్చితంగా స్టాండ్ కావడానికి కుదరడం లేదు. ఏం చేతికి అప్పచెప్పడం లేదు. కనుక వాళ్ళలో ఏం బయలుదేరుతుంది? భయము, పిరికితనం, ఆందోళన. దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ నాకు అప్పగించి నీ ప్రయాణాన్ని కొనసాగించు, నీ ఎడల నేను కార్యం జరిగిస్తాను, నా మహిమను చూస్తావు అని దేవుడు చెబుతుంటే అప్పగించి సరే ప్రభా ఒకసారి నువ్వేం చేస్తున్నావో చూద్దామని, అసలు ఎప్పుడు జరిగిస్తావో తెలుసుకుందామని. అవసరమా? దేవుడు చేసేది ముందుగా ఎరగలుగుతావా? దేవుడు చేసేది చూడగలుగుతావా? ముందుగా చేసే టైంలోనే చేస్తాడు, ఇచ్చే టైంలోనే ఇస్తాడు. ఏ టైంలో కాపాడాలో ఆయనకు తెలుసు, ఏ టైంలో ఆహారం పెట్టాలో ఆయనకు తెలుసు, ఏ టైంలో పెళ్ళిళ్ళు కావాలని తెలుసు. దేవునికి స్తోత్రం. ఏ టైంలో నీకు ఉద్యోగాలు తెలుసు. తొందరపాటు వద్దు. ఏ టైంలో పుట్టాలో దేవుడికి తెలిసినప్పుడు, ఏ టైంలో నిన్ను తీసుకెళ్ళిపోవాలని తెలిసినప్పుడు నీ బ్రతుకు గురించి ఆయనకు తెలియదా? నీ పోషణ గురించి తెలియదా? నీవే పరిస్థితుల్లో చిక్కబడతావు, దాని నుండి ఎలా విడిపించాలో ఆయనకు తెలియదా? తెలుసు. మనం అనుకుంటాము కానీ నాకు ఆందోళన ఉందండి, నాలో భయం ఉందండి, ఏం జరుగుతుంది? ఎందుకు? దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి జీవితము ఇలాగ తరమబడుతున్నటువంటి జీవితం. అంటే గమనించండి, అటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే దేవుడు ఏం చేశాడనమాట? కఠినపరచబడినప్పుడు శత్రువు బయలుదేరుతాడు. అర్థమవుతుందా? కఠినపరచబడినప్పుడు శత్రువు బయలుదేరుతాడు. ఫరో హృదయమును దేవుడు కఠినపరిచినప్పుడు సైన్యం బయలుదేరింది. అరే ఏంటి మనం ఇలాగ వీళ్ళు విడిచిపెట్టేశాము అనవసరంగా, అది మనతో ఉండాల్సిన వాళ్ళే, మనకింత బానిసలుగా బ్రతకాల్సిన వాళ్ళే, మనం చెప్పినట్టు నడవలసిన వాళ్ళే, మన పనిలో ఎంత అనవసరంగా విడిచిపెట్టామేంటి అని
అది దేవుడు కఠినపరచగానే కఠినమైన మనసు వచ్చేసి ఆ ఇశ్రాయేలుని మళ్ళా తరవడం మొదలుపెట్టారు. కారణం ఏంటి? తరవడానికి భయానికి కారణం ఏంటి? కలవరానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు కఠినపరచాడు. కనుక పిరికాత్మ బయలుదేరింది. ప్రాణానికి సంకటం బయలుదేరింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు నీకు నెమ్మదిగా ఉండలేవు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఇన్ని వాక్యాలు వింటున్నా, ఇన్ని వాక్యాలు చదువుతున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఎందుకు మనకి ఆ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? సరైన స్టాండ్ తీసుకోవట్లేదు, నిబ్బరం తీసుకోవట్లేదు, దేవుడికి పూర్తిగా అప్పగించలేదు. కనుక నీవు కలవరపడుతున్నావు, నీవు భయపడుతున్నావు, నీవు ఆందోళన చెందుతున్నావు. కనుక శత్రువు నిన్ను మళ్ళా తరుముతున్నాడు. శత్రువుని ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. మళ్ళా పరిగెడుతూనే ఉన్నావు, అలుపు లేకుండా పరిగెడుతున్న పిరికితనముతో. ఎప్పుడు వరకు పరిగెడతావు? గ్రహించండి, నువ్వు ఎప్పుడు తరమబడ్డానికి కాదు, దేవుడు నిన్ను రక్షించుకుంది. దేవుడు చెప్పాడు, మీరు ఊరకనే నాకు అప్పగించి ఉండండి. అదేగా దేవుడు చెప్పింది. చదువుతారు మరోసారి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచ్చని రక్షణను మీరు ఊరక నిలుచుండి. ఏం చెప్పాడు? ఊరక నిలుచుండి చూడమన్నాడు. నువ్వు ఊరకని నిలుచుండి దేవుని వైపు చూడకుండా నీవు చేమలు చెరువు పుట్టినట్టుగా చిందులు వేస్తూ అటు ఇటు పిరుగుతనముతో ఎప్పుడేం వస్తుందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనుకుంటూ కదము దొక్కుతూ భయాందోళనతో అటు ఇటు గంతులేస్తా ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనకి అటువంటి ఆలోచన కలిగి ఉండేది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం నిర్ధారణ ఏంటి? దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి అని దేవుడు చెప్తున్నాడు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో చూడాలి. కానీ దేవుడు బిడ్డలారా, ఇంకేదో ఎలా జరిగిపోతుందో, నా ప్రాణానికి ఎటువంటి భయమో, నా భవిష్యత్తు ఏంటో, నా పరిస్థితులు ఏంటో ఆలోచన చేయండి. దయచేసి గుర్తుపెట్టి, నువ్వు నిజంగా దేవునికి అప్పచెప్పితే మళ్ళా ఆలోచన రానివ్వకండి. ప్రభు వైపే చూడండి. ప్రభువా, నీకు నేను అప్పగించుకున్నాను, నువ్వు కార్యం జరిగించుకున్నాను. నీ ప్రార్థన అలా ఉన్నాను. నువ్వు కార్యం జరిగించేవాడు, నువ్వు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీకు అప్పగించేశాను కదా, దేనికైనా నేను రెడీ, దేనికైనా నేను సిద్ధమే. నువ్వేం చేసిన సిద్ధమే. కనుక ఇక నేను నిర్ణయాలు తీసుకున్నాను, నేను ప్రయత్నాలు చేయి, నీకు అప్పగించాను. నీవు చేయి కార్యం విషయం మీద నేను శాసించి ధ్యానం ఉంచిన అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అటువంటి తీర్మానం నీకుందా? ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవుడు మాట ఇచ్చాడా లేదా? దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు మాట ఇచ్చాడా లేదా? భయపడకండి, నాకు పిల్లలు లేరని, భయపడకండి, నాకు ఉద్యోగం లేదని, భయపడకండి, వివాహం కాలేదని, భయపడకండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, భయపడకండి, నాకు సొంతలు లేదని, భయపడకండి, నాకు ఉద్యోగం లేదని. భయపడద్దు. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? ఎలా మీరు దేనికి భయపడుతున్నారు? ఎక్కువగా దేనికి భయపడలేదు, కానీ కరోనాకు మాత్రం భయపడలేదు. దేనికి భయపడలేదు, కరోనాకు భయపడుతున్నారండి. శత్రువేమో తరుగుతున్నాడు, దేవుడేమో భయపడకండి అంటున్నాడు. లేదు ప్రభు, నీకేం తెలుసు, మా పక్కనోడికి వచ్చేసింది, మా పై పోషకుడికి వచ్చేసింది, మా ముందోడికి వచ్చేసింది, మా గేట్లకు కూడా రాబోతుందేమో. అవసరమా? దేవుడేమో భయపడుతూ అంటున్నాడు. దేవుడు భయపడుతున్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేస్తాడట? మన పక్షంగా, నా పక్షంగా యుద్ధం చేస్తాడు. చెప్పండి మీరందరూ. హృదయం మీద
అందరు చేసి చెప్పండి. అందరూ నా పక్షంగా నా దేవుడు యుద్ధము చేస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. అటువంటి విశ్వాసమే మనకు కావాలి. అటువంటి విశ్వాసమే మనకు కావాలి. చాలా చదువులు ఆగిపోయాలి. మీ పిల్లల కోసం ఏం బేకపడకండి. డబల్ జ్ఞానం ఇస్తుంది. ఆమేన్. డబల్ జ్ఞానం ఇస్తుంది. ఉద్యోగాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగిపోయినాయి, భయపడకండి. రెట్టింపు దీవెనలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి. దేవుడికి అప్పచెప్పి అలాగే చూడండి. చేతకాని వారిగా చూడండి, మధ్యపోయిన వారిగా చూడండి. మధ్య స్థితితో లేనివాడు ఎటు చూస్తాడో తెలియదు కదా. మైండ్ చెడిపోయినోడు తెలుసు కదా, మనకి రోడ్ల మీద కనబడుతుంటాడు. అదే పరిస్థితి ఉన్నారు. దావీదు గారు అలాగే నటించాడు. ఒక చోట సొల్లు ఖర్చుకుంటున్నట్టు ఆ రాజుగారి దగ్గర నటన చేశాడు. అవసరమైంది ఆ టైంలో ఆయనకి తప్పించుకోవడానికి. మనము కూడా అంతే. లోకుల ఎదుటిలో, హింసకుల ఎదుటిలో, మోసం చేయవాడి ఎదుటిలో, భక్తిహీనుల ఎదుటిలో మనం ఎలా కనబడాలి? చేతకాని వారిగా అలాగనే కనబడాలి. హుషారు చూపించకండి, అలా కనబడాలి. అంటే మనం ఎవరి మీద ఆధారపడ్డాం? దేవుడి చేతికి చెప్పుకున్నాం. మనమన్నీ కూడా కనుక ఆయనే యెహోవా ఈరే. యెహోవా ఈరే. ఆయనే చూచుకొనును, అన్నిటిని చూసుకొనును. ఒక్కదాని మాత్రం విషయంలో కాదు సుమా, అన్నిటినీ చూచుకొనును. సార్ హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అన్నిటిని చూసుకుంటాడు. ఒకటి చూసి ఒకటి చూడడానికి కాదు. నీకు బిడ్డలు ఇచ్చిన దేవుడు వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకుంటాడు. వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటాడు, వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటాడు. మన గర్భాలు ఇచ్చే వాళ్ళని ప్రభావ వదిలేసాం. ఆ గర్భాన్ని ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? డెలివరీకి డబ్బులు లేవు, ఆ తర్వాత దానికి ఇది లేదు, అది లేదు, ఎలా ప్రభావ? అంత చింత అవసరమా? గర్భఫలం ఇచ్చిన వాడే డెలివరీ చేయలేదా? చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే సుఖప్రసవం చేస్తాడు, బిడ్డలను నడిపిస్తాడు, జ్ఞానంతో పెద్దలదైన వద్దలింప చేస్తాడు. కనుక మన చింత యావత్తు ఎవరి మీద పెట్టాలి? ఆయన మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా చెప్పాలని ఉంది కనుక చాలా సమయం మొదలు కూడా ఉంది కదా మనకి. ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు? ఒక పాయింట్ ఏమన్నాడు? మీరు ఊరక నిలుచుండి చూడండి. ద్వితీయోపదేశం కాండి 27వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదువు. 27వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఇక్కడ ఊరకుండి చూడుడి అని చదువు. ఇందాక ఇప్పుడు ఏం చదువుతున్నా? ఏం చెప్తున్నా? కరెక్ట్గా చదవండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఊరుకొని ఆలోచించండి. దేని కొరకు? దేని కొరకు? దేవుడి కార్యాల కొరకు, దేవుడు చేయి విడుదల కొరకు, దేవుడు చేయి స్వస్థతల కొరకు, దేవుడు చేయి అద్భుతాల కొరకు ఏం చేయాలి? ఆలకించండి, ఆలకించండి అంటున్నాడు తప్ప ఆలకించినట్టే ఉండండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నాడు. ఇక్కడ చాలామంది అలా ఉండేది. ఎందుకు మరి ఆలకించినట్టే ఉండి దేవుడు చేతకాని వాడి కింద చేస్తున్నారు ఎందుకు? అలా చేయకండి. దేవుడి గొప్పతనం నిజంగా చూడాలనుకుంటే నీకు ఊరకనే నిలిచి ఉండు, చూడు. నీకు ఊరకనే ఆలకించి ఉండు, అంతే తప్ప మరలా మనం అందులో చేతులు పెట్టకండి, కల్పించుకోకండి. అది ఆయనకు అప్పచెప్పేసిన బాధ్యత, ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత. నీవు అప్లికేషన్ పెట్టి వదిలిపెట్టాలంటే నువ్వు సెలెక్టా కాదా అనేది యాజమాన్యం చూస్తుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. నువ్వు అర్హుడు అయితే, అర్హురాలు అయితే
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని చేతికి అప్పగించి ఆలకించాలి. ఆలకించాలి. ప్రభు మాట ఆలకించడం అంటే ప్రభు ఏం చెప్పుతున్నాడో వాటిని ఆలకించడమే మన పని, వినడమే మన పని. విని దేవుడికి ఎదురు తిరగకండి, విని దేవుడి మాటకు ఎదురు తిరగకండి, విని దేవుడి కార్యాలకు ఎదురు తిరగకండి. ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారు. తింటనే ఉన్నారు ఒక పక్క నుండి, తాగుతూనే ఉన్నారు ఒక పక్క నుండి. ఏమన్నారు? మోషే ఎందుకు తీసుకొచ్చామో ఐగుప్తు నుండి, అక్కడే బాగుంది, మేము దాస్యంలో ఉన్నప్పటికీ కూడా కడుపు నిండా మాకు తిండి దొరికేది. కానీ మాకు ఇక్కడ అర్థం కావట్లేదు, మాకు అక్కడ సమాధులు లేదని తీసుకొచ్చినావు ఎడికి, ఎందుకు నడిపిస్తున్నావు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద మోషే అంగీకరించిన దేవుని మీద వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు మాటలు మాట్లాడారు. వాళ్ళకి భోజనం పెట్టడం మానేశాడు దేవుడు, దాహం తీర్చడం మానేశాడు దేవుడు, వారికి అవసరం తీర్చడం మానేశాడా? ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఒక ప్రక్కన అవసరాలు తీర్చుకుంటేనే దేవుడిని తిరుగుబాటు చేశాడు. వీడు వేస్ట్, నేను చేసిన అని దేవుడు ఏం చేశాడు? ఇక నువ్వు కాలంలోకి వెళ్ళారా, నువ్వు ఇక్కడే రాలిపోతావు అని దేవుడు అనుమతించగా వాళ్ళు మార్పు చెందని వారుగా ఉండిపోయారు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని అనగా ఎక్కడికి? కానానులోనికి, పరమకానంలోనికి ప్రవేశించలేకపోయారు. కనుక మన పరిస్థితులు కూడా అలా ఉన్నాయి. దేవుని మాటని వింటూ అప్పగించినట్టే అప్పగిస్తూ, ఒక ప్రక్కనే పోషింపబడుతూ, ఒక ప్రక్కనే అనుభవిస్తూ, ఒక ప్రక్కనే మనము దేవుడి సన్నిధికి వస్తూ భయభక్తులు కలుగున్నామని చెప్పుకుంటూ, దేవుడు నాకేం ఇచ్చాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు అది ఇది చేయలేదని ఇశ్రాయేలీయులాగా మీరు శోధించకండి. దేవుడు శోధించకండి. దేవుడు కఠిన పరిస్థితి, శోధిస్తే కఠిన పరిస్థితి. శత్రు బయలుదేరుతాడు, హింస ఎక్కువైతే, వేదన ఎక్కువైతే, దుఃఖం ఎక్కువైతే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు రాకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటమ్మా? దేవుడిని చూసుకుంటాడు కనుక, ఆయన యుద్ధం చేస్తాడు కనుక మనము ఊరకనే ఉండి దేవుడు చేసే రక్షణను, దేవుడు చేసే యుద్ధాన్ని, ఆ యుద్ధం ద్వారా కలిగే మరి రక్షణను మనము అలాగే యుద్ధానికి వెళ్ళినట్టే వెళ్ళాలి, నిలబడినట్టే నిలబడాలి, ఆయుధాలు ఉన్నట్టే ఉండాలి. కానీ యుద్ధం ఎవరు చేస్తారు? ఆ సిద్ధపాటు కూడా లేకపోతే అంతకంటే ఈజీ ఎవరు చెప్తారు? మీరు చెప్పండి. మెడలోకి జాయిన్ చేసుకున్నవాడు నాకు భయం, ఏదో సరదాగా వచ్చాను, నేను కొంతకాలం ఉండిపోదామని, మరి ఈ తుపాకీ చూస్తేనే నాకు భయం వేస్తుంది, కొంతకాలం ఉండిపోతాం పండిస్తారా? వాడికి ఇలా తిప్పలు పెట్టాలో, ఇలా నేర్పించాలో అన్నీ నేర్పించి నువ్వు ప్రాణాలు కూడా లెక్క చేయకూడదు, నేను విడిచిపెట్టమంటారు కదా. అటువంటి తీర్మానాన్ని తీసుకెళ్తారు. అంతేగాని కొద్దికాలం నుండి వచ్చే కనుక యుద్ధం జరిగే వరకు ఆయుధాలు మోస్తూనే ఉంటారు. ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు, సిద్ధంగా ఉంటారు. తుపాకు కానీ చేతిలో కాల్చుకొని కంటిన్యూ చేసేస్తాడు అయ్యేదాకా, పనున్నా లేకపోయినా. ఆ పని వచ్చే వరకు దాన్ని అలాగే మోస్తూ ఉండాలి, భరిస్తూ ఉండాలి. అంతే కదా, మనము కూడా అంతే అలాగే కోరుతూనే ఉండాలి. యుద్ధం రెడీ అవుతున్నప్పుడు వెంటనే మోకరించాలి, వెంటనే దేవునితో మాట్లాడటం మొదలు పెట్టాలి, దేవుని దగ్గర విచారణ చెయ్యాలి, దేవుని చేతికి అప్పగించాలి. నువ్వు అలా చేస్తే నీ పక్షంగా ఎవరు నిలబడతారు? దేవుడే మన పక్షంగా నిలబడతాడు. అది రోగమైనా, వేదనైనా, దుఃఖమైనా, ఎటువంటి కఠిన పరిస్థితులైనా దేవుడు నీ పక్షంగా నిలబడి ఈ చెవులోనికి
నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు. వాని క్రియలకు చొప్పున వానికి తగిన జీవితం ఇవ్వడానికి దేవుని దగ్గర సిద్ధంగా ఉంది. దేవుని దగ్గర సిద్ధంగా ఉంది. కాబట్టి జాగ్రత్త. అన్యాయంతో ఉన్నావా? అన్యాయంతో బహుమానం అందదాన్ని. అన్యాయంతో కూడిన తీర్పే వస్తుంది, ఆ ప్రతిఫలమే వస్తుంది. న్యాయంగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, ఆ ప్రతిఫలమే వస్తుంది. కాబట్టి మనము ఆ ప్రతిఫలం పొందుకోవడానికి దేవుని చేతికి మన సమస్తము అప్పగించేసి మనము ఊరకనే నిలుచుందాం, ఊరకనే నిలిచి ఆలకిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి చేతిలో మీరు మీ సొంతంలో మీరు వెళ్ళకండి, మీ ఉద్దేశంలో వెళ్ళకండి. కనుక ఈ మాట నిజంగా మీరు గ్రహించుకోగలిగితే, ఆలకించగలిగితే, అప్పచెప్పుకోగలిగితే దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు, గెలిపించబోతున్నాడు, కార్యం చేయబోతున్నాడు. కనుక మీరు ఎలా ఉండాలి? మీరు ఏమి తెలియని వారుగా, చేతకని వారుగా ప్రభు చేతికి అప్పగించేసి ఎదురు తిరిగి బుద్ధులు తిట్టకండి, ఎదురు తిరిగి కొట్టకండి, ప్రతీకారం తీర్చుకోకండి, పగ కలిగి ఉండకండి, సమయం వరకు చూడకండి. దేవుడే చూసుకుంటాడు అన్ని కూడా. ఆయనే మనసు మారుస్తాడు, ఆయనే మనసు మారుస్తాడు, ఆయనే అన్నిటిని సాల్వ్ చేస్తాడు, క్రమపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనము అసలు ఏ నడిలోకి వెళ్ళాము? ఒక్కసారి మాట గుర్తు చేసుకోవాలి. అపోస్తలుల కార్యం మనకు మెయిన్ బల్ల కదా ఈరోజు. కాబట్టి మనము 11వ అధ్యాయంలో 21వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువు. కాబట్టి ప్రతి మనిషి నన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగా చేసి ఆ రొట్టెలు ఆ పాత్రలో త్రాగాలి. శిక్షకు అప్పచెప్పబడతాడు. ఇందువలనే బలహీనమైపోతున్నారు, రోగులవుతున్నారు, నిద్రించేస్తున్నారు. కాబట్టి మనలను మనమే విమర్శించుకోవాలి. చాలు, మనలను మనమే పరీక్షించుకోవాలి, మనలను మనమే తీర్పు తీర్చుకోవాలి. మనం ఏం చేయాలంట? మనలను మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? దేవుడిది కదా. కాబట్టి ఆ జడ్జిమెంట్ వరకు వెళ్ళకుండానే దేవుడు ముందుగా సెల్ఫ్ జడ్జిమెంట్ అంటే మనకు మనమే పరీక్షించుకోవాలి.